ఓం శాంతి. ఈరోజు రాజయోగ మెడిటేషన్ యొక్క డే 4. మనం 4th లెసన్, ఇందులో కాలచక్రము అలాగే కల్పవృక్షము గురించి తెలుసుకుందాం. సృష్టిని ఒక చక్రంతో పోల్చి చూపించడం జరిగింది. సృష్టి చక్రం అంటారు. టైంని కొంతమంది లీనియర్ అని అంటారు. టైం అనేది స్ట్రైట్గా ముందుకు వెళ్తుంది అని. కానీ టైం లీనియర్గా ఉండదు, సైక్లిక్గా ఉంటుంది. అందుకే హిస్టరీ రిపీట్స్ అంటారు. చరిత్ర పునరావృతం అవుతుంది అని. కాలచక్రం అని అంటారు. ఏ చక్రానికైనా ఆది అంతిమాలు ఉండవు. దేన్నైనా మనం చక్రం అంటున్నామంటే దాంట్లో స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్స్ డిఫైన్ చేయడం కష్టం అవుతుంది. చక్రానికి ఆది అంతిమాలు ఉండవు. ఏ విధంగా రాత్రి పగలు ఒక చక్రం లాగా రిపీట్ అవుతూ ఉన్నాయి. రాత్రి మొదల పగలు మొదల చెప్పలేం. సృష్టి రాత్రితో ప్రారంభమైందా పగలతో ప్రారంభమైందా చెప్పలేం. అలాగే రోజుల చక్రం, వారాల చక్రం, సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఆది, మళ్ళీ సోమ మంగళ బుధ, సేమ్ వీక్ అంతా రిపీట్ అవుతుంది. ఇందులో ఏ రోజుతో ప్రపంచం ప్రారంభమైంది, ఏ డేతో ఎండ్ అవుతుంది చెప్పలేరు. ఎందుకంటే ఇది సైక్లిక్గా ఒకదాని తర్వాత ఒకటి చక్రం రిపీట్ అవుతూనే ఉంటుంది. ఈ చక్రం ఆగదు. అలాగే ఋతువుల చక్రం, మాసాల చక్రం, అన్ని చక్రాలు. విత్తనం ముందా వృక్షం ముందా అంటే ఏం చెప్పగలుగుతారు? అలా చక్రానికి ఆది అంతిమాలు ఉండవు. ఈ సృష్టికి కూడా అంతే. ఆది అంతిమాలని డిఫైన్ చేయడం కష్టం. కానీ ఒక చక్రాన్ని అర్థం చేయించేటువంటి ప్రయత్నంలో చక్రాన్ని 4 సమభాగాలుగా చేసి చక్రాన్ని అర్థం చేయించే ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా ఒక రోజు చక్రాన్ని తీసుకుంటే రాత్రి పగలు చక్రంలో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి 4 భాగాలు ఉన్నాయి. మానవుడి జీవితం కూడా మనం చూస్తే జన్మ మృత్యు చక్రంలో 4 స్టేజెస్ని క్రాస్ చేస్తాం. బాల్యం, యవ్వనం, కౌమార్యం, వృద్ధాప్యం అని. అలా అన్ని చక్రాల్లో కూడా మనం చక్రాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో దాన్ని విడదీసి చక్రంలో 4 భాగాలు చేసి చెప్తారు. ఈ సృష్టి చక్రంలో కూడా మనం అర్థం చేసుకోవడానికి 4 యుగాలను చూపించారు. సత్య, త్రేత, ద్వాపర, కలియుగాలు. వీటిని గోల్డెన్ ఏజ్, సిల్వర్ ఏజ్, కాపర్ ఏజ్, ఐరన్ ఏజ్ అని అంటాం. చక్రానికి ఆది అంతిమాలు లేకపోయినా ఒక దానిని ఆది, ఒక దానిని అంతిమం అని మనము చెప్పుకుంటాం. అప్పుడే బాగా అర్థమవుతుంది. అందుకే జన్మ అంటే స్టార్టింగ్, మృత్యు అంటే ఎండింగ్ అంటాం. అలాగే సండే స్టార్టింగ్ లేదా మండే స్టార్టింగ్, సండే ఎండింగ్ అని. జనవరి అంటే స్టార్టింగ్, డిసెంబర్ అంటే ఎండింగ్ అని. ఇలా ఒక దానిని ఆది, ఒక దానిని అంతిమము అని చెప్పుకుంటాం. అలాగే ఈ సృష్టిలో కూడా సత్యయుగం, కృతయుగం అంటే ఆది, ఈ కలియుగం ఇది అంతిమం. సత్యయుగాన్ని ఆది యుగం అంటాము, కలియుగాన్ని అంతిమ యుగము అని అంటాం. కానీ ఇదొక చక్రం, ఇది ఆగేది కాదు. కలియుగంతో ఎండ్ అయిపోయి ఆగిపోతుంది అని అనడానికి లేదు. కలియుగం తర్వాత మళ్ళీ కృతయుగం, మళ్ళీ సత్యయుగం వస్తుంది. రాత్రి తర్వాత మళ్ళీ పగలు వస్తుంది కదా. అలా ఒక చక్రం తిరగడానికి పట్టేటువంటి కాల వ్యవధి ఎంత అనేది మనము తెలుసుకోవచ్చు. చక్రానికి ఆది అంతిమాలను తెలుసుకోవడం కష్టమైనప్పటికీ ఆ చక్రం రిపీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అనేది మాత్రం అర్థం చేసుకోవడం చేయొచ్చు. ఈ విధంగా మానవ జీవిత కాలం యొక్క చక్రంలో ఆన్ అన్ యావరేజ్
60 సంవత్సరాలు, 60 years లైఫ్ స్పాన్ మనిషిది, లేదా 70 years అని చెప్తారు. ఒక రోజు అంటే మనం రాత్రి పగలు యొక్క చక్రాన్ని తీసుకున్నట్లయితే 24 గంటల వ్యవధి. 24 గంటలకు ఒకసారి మళ్ళీ చక్రం రిపీట్ అవుతూ ఉంటుంది. అలాగే వారాల చక్రం తీసుకుంటే, ఇప్పుడు ఈరోజు గురువారం అనుకోండి, మళ్ళీ గురువారం రావడానికి వారం రోజులు పడుతుంది. అంటే 7 days. ఎవ్రీ 7 daysకి మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. అలా ప్రతి చక్రానికి ఒక ఆయుష్ ఉంటుంది. ఆ ఆయుష్ పూర్తవగానే మళ్ళీ అది ఉన్నట్లుగా రిపీట్ అవుతుంది. ఈ సృష్టి చక్రం కూడా రిపీట్ అవ్వడానికి తీసుకునే సమయము 5000 సంవత్సరాలు. ఒక్కసారి రిపిటేషన్కి 5000 సంవత్సరాలు పడుతుంది. కానీ ఇప్పటి వరకు 5000 అలా కొన్ని లక్షల కోట్ల సార్లు రిపీట్ అయింది. తెలియదు మనకి ఎన్నిసార్లు రిపిటేషన్ జరిగిందో. అందుకే కొందరు సృష్టి ఆయుష్ లక్షల సంవత్సరాలు అంటారు. ఎందుకన్నారు అలా? ఎందుకంటే ఇది ఎన్నోసార్లు రిపీట్ అవుతూనే ఉంది. కానీ ఒక్కసారి రొటేట్ అవ్వడానికి 5000 years పడుతుంది. ఈ 5000 సంవత్సరాల పీరియడ్లో ఈ 4 యుగాలను క్రాస్ చేస్తాం. సత్యయుగంలో శ్రీ లక్ష్మీనారాయణల పరిపాలన ఉంటుంది. దాన్ని గోల్డెన్ ఏజ్ అని అన్నారు. 1250 సంవత్సరాలు గడిచాక త్రేతాయుగం, దానిని వెండి యుగం అన్నారు. అక్కడ శ్రీ సీతారాముల యొక్క పరిపాలన ఉంటుంది. ఆ తర్వాత కాపర్ ఏజ్ అన్నారు. కాపర్ ఏజ్ ద్వాపర యుగం నుండి దుఃఖం అశాంతి పెరిగి భక్తి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత కలియుగం. కలియుగంలో తమో ప్రధానత బాగా పెరుగుతుంది. దీన్నంతటిని స్వస్తిక్ గుర్తులో చూపించారు. చక్రం మొత్తాన్ని స్వస్తిక్ గుర్తులో చూపిస్తారు. స్వస్తిక్ గుర్తు ఎలా ఉంటుంది? సత్యయుగం వైపు ఇలా ఉంది. స్వస్తిక్ గీయడంలో ముందు ఫస్ట్ ఏది గీస్తారు? ఇలా ఉల్టా గీయకూడదు, కరెక్ట్గా గీయాలి. అదే ముందు సత్యయుగం వైపు ఇలా ఉంటుంది. అంటే సత్యయుగంలో రైటియస్నెస్, సత్య మార్గంలో నడుచుకునేటువంటి వారు. అక్కడ ఎప్పుడు కూడా అందరూ దాతగా ఉంటారు, ఇస్తూ ఉంటారు, ఇచ్చేవారిగా ఉంటారు. దేవత అంటేనే దేనివాలే, ఇచ్చేవారిగా ఉంటారు. సత్యయుగంలో దేవీ దేవతలు దాతలుగా ఉంటారు. అందుకని అక్కడ ఇలా ఉంది. ఆ తర్వాత త్రేతాయుగంను కూడా రైట్ సైడే చూపించారు. రైట్ సైడ్లో క్రిందకి. త్రేతాయుగంలో కూడా దాతగానే ఉన్నారు, కానీ సత్యయుగం కన్నా పోలిస్తే కొంచెం తగ్గుతుంది. కృతయుగంలో ఉన్నంత ప్యూరిటీ లెవెల్ కానీ సత్యత కానీ కొంత తగ్గుతుంది త్రేతాయుగంలో. కానీ అది కూడా ధర్మ మార్గంలో, సత్య మార్గంలోనే ఉంటుంది. తర్వాత ద్వాపర యుగాన్ని లెఫ్ట్ సైడ్ చూపించారు. చూడండి, స్వస్తికి ఇలా లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది. లెఫ్ట్ సైడ్ అది అధర్మానికి, అసత్యతకు గుర్తు. ద్వాపర్ అంటేనే దోపుర్, రెండుగా చీలిపోతుంది. తర్వాత కలియుగాన్ని లెఫ్ట్ సైడ్ టాప్లో చూపించారు, పైకి. ఎందుకంటే ఇది పూర్తిగా అధర్మము, అసత్యత శృతి మించిపోయి పీక్ స్టేజ్లో ఉంటాయి, హై స్టేజ్లో ఉంటాయి. కలియుగము పూర్తిగా లెఫ్ట్ సైడ్ టాప్లో ఉంది. ఇలా ఉంది. ఎలా ఉంది? అడుక్కునేలాగా, అడుగుతూ ఉన్నట్టు. కలియుగంలో అందరూ నాకు గౌరవం కావాలి, ప్రేమ కావాలి, శాంతి కావాలి, శక్తి కావాలి, ఏదైనా అడుక్కోవడమే.
మనుషులనైనా భగవంతుడినైనా, సూక్ష్మంగా అయినా స్థూలంగా అయినా అడిగే స్థితి వస్తుంది. స్వస్తిక్ గుర్తును మనం అడుగడుగున ఏ పూజా కార్యక్రమంలోనైనా, ఏ శుభకార్యంలోనైనా ఉపయోగిస్తూ ఉంటాం. స్వస్తిక్ అంటేనే సుఅస్తి, మంచి అస్తిత్వం కలది అని అర్థం. ఈ సింబల్ మనకి 4 ఈక్వల్ పార్ట్స్లో, మొత్తం సృష్టి చక్రం కూడా 4 సమానమైనటువంటి భాగాల్లో ఉంది అని చెప్పడానికి చూపించారు. ఇది స్వస్తిక్లో మీరు చూడండి, కలియుగ అంతిమము, సత్యయుగం యొక్క ఆది 2 కలిసేటువంటి సమయం, మధ్యలో సంధి సమయం అంటారు దాన్ని. ఆ 2 యుగాలు కలిసేటువంటి సమయాన్ని సంగమ యుగము అంటారు. చాలా చిన్న పీరియడ్ అది. కలియుగం ఎండింగ్ అవుతుంది, కృతయుగం స్టార్టింగ్ అవుతుంది, 2 కలుస్తున్నాయి. దాన్ని సంధి యుగము లేదా సంగమ యుగము అంటారు. దాన్ని పూర్తిగా చెప్పాలి అంటే కళ్యాణకారి పురుషోత్తమ సంగమ యుగము అని అంటారు. ఇది సంగమ యుగం చాలా చిన్న యుగంగా చూపించబడింది. అక్కడ 2 ముళ్ళులు కూడా చూపించారు. 2 ముళ్ళులు ఉన్నాయి అంటే దాన్ని ఒక గడియారం రూపంలో టైంని అక్కడ చూపించారు. అందులో చూస్తూ ఇప్పుడు టైం ఎంత అవుతుందో చెప్పగలుగుతారా? సపోజ్ మీ వాచ్తో పోల్చుకోండి, 2 ముళ్ళులు ఆ ప్లేస్లో ఉంటే టైం ఎంత అవుతున్నట్టు? 12 గంటలు అయిందా? 12కి దగ్గరగా ఉంది, చాలా దగ్గరగా ఉంది అని. 11:55 అలా అవుతున్నట్టు. అయితే మన గడియారంలో సెకండ్స్, మినిట్స్, అవర్స్ చేంజ్ అవుతాయి. కానీ ఇది సృష్టి గడియారం. ఇందులో రోజులు, మాసాలు, సంవత్సరాలు, యుగాలు మారుతాయి. అంటే 5000 సంవత్సరాలకి మనం చాలా దగ్గరగా ఉన్నాము అనేది ఆ గడియారం మనకి చూపిస్తుంది. సృష్టి ఎండింగ్కి చాలా దగ్గరగా ఉన్నాము అనేది ఈ కాలచక్రం మనకి తెలియజేస్తుంది. ఆ ముళ్ళులు మనకు చెప్తున్నాయి ఇప్పుడున్నటువంటి సమయము, ఇది సృష్టి అంతిమ దశ. కలియుగం పూర్తి చివరి దశకు వచ్చేసింది. ఎప్పుడో చాలా కాలం క్రితమే మన పూర్వీకులు అన్నారు, కలియుగే ప్రథమ పాదే అని. కొన్ని సంవత్సరాలు అయిపోయింది, అది 100 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు చివరి పాదం ఇది. ప్రథమ పాదం ఎప్పుడో అయిపోయింది. ఇప్పుడేంటి? చివరి పాదంలో చివరి గడియలు నడుస్తూ ఉన్నాయి. కలియుగం తుది శ్వాస తీసుకుంటూ ఉంది. కలియుగం యొక్క ఈ ఎండింగ్ సమయం, సత్యయుగం యొక్క ఆది సమయం, రెండిటి సంగమ సమయాన్ని కళ్యాణకారి పురుషోత్తమ సంగమ యుగము అని అంటారు. ఇది స్వయం పరమాత్ముడు సృష్టి పైన అవతరించినటువంటి సమయం. ఇది అందరి కోసం కాదు. ఈ సమయము అందరి కోసం సంగమ యుగం. ఇది అందరి కోసం సంగమ యుగం కాదు. ఎవరైతే పరమాత్మని తెలుసుకుంటారో, గుర్తిస్తారో, పరమాత్ముడిచ్చే శిక్షణల ఆధారంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారో వారికి ఇది సంగమ యుగం. మిగతా వాళ్ళకి ఇది కలియుగమే. ఎందుకంటే యాక్చువల్ కలియుగమే నడుస్తుంది. కలియుగంలో ఒక భాగం, ఒక పీరియడ్ని సంగమ యుగం అంటారు. ఏ విధంగా రాత్రి చూడండి, లేటుగా పడుకున్న వారు ఉదయం కూడా లేటుగా లెగుస్తారు. కొందరు 9-10 గంటలకు వాళ్ళు ఏమంటారు? నేను రాత్రి 2ంటికి పడుకున్నాను, నేను రాత్రి 3ంటికి పడుకున్నాను అంటారు. కొందరు త్వరగా మేలుకునేటువంటి వాళ్ళు ఉంటారు, బ్రహ్మ ముహూర్తంలో లేచేవారు. వాళ్ళు ఏమంటారు? ఈరోజు నేను ఉదయం 2 గంటలకి లేచాను, ఈరోజు నేను బ్రహ్మ ముహూర్తంలో 3 గంటలకి మేల్కున్నాను అంటారు.
చూడండి, ఇద్దరు ఒకే సమయాన్ని వర్ణిస్తున్నారు. ఒకరేమో రాత్రి 2, రాత్రి 3 అంటున్నారు. ఇంకొకరేమో ఉదయం 3, ఉదయం బ్రహ్మముహూర్తంలో 2 గంటలకి అంటున్నారు. ఇంతకీ మిడ్ నైట్ అంటే చీకటిగా ఉన్న ఆ సమయంలో 2, 3 గంటల సమయాన్ని రాత్రనాలా పగలనాలా? ఏమనాలి? ఆఫ్టర్ 12 నెక్స్ట్ డే స్టార్ట్ అవుతుందా, నైటా? 12 తర్వాత నెక్స్ట్ డే కదా, అది నెక్స్ట్ నైట్ కాదు, నెక్స్ట్ డే. అప్పటి వరకు పిఎం కాస్త ఏఎం అవుతుంది. మరి ఎవరైతే నిద్రపోతూ ఉంటారో, ఆలస్యంగా పడుకొని ఆలస్యంగా లేచే వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం అది ఇంకా రాత్రి. కానీ ఎవరైతే జాగృతమై ఉంటారో వాళ్ళ కోసం అది పగలు. ఉన్నది అదే సమయం, టైం సేమ్, కానీ అనుభవంలో చెప్పడం ఎలా చెప్తారు? పడుకునే వాళ్ళు అది రాత్రి 2 అంటారు, మేల్కొని ఉన్న వాళ్ళు అది ఉదయం 2 గంటలు అంటారు. అలాగే ఎవరైతే భగవంతుని తెలుసుకొని భగవంతుడి శిక్షణల ఆధారంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారో వారి కోసం ఇది సంగమ యుగం. అజ్ఞానం అనే నిద్రలో ఉంటే ఇంకా ఇది కలియుగమే. ఇక్కడ ఆత్మ పరమాత్మ యొక్క సంగమం జరుగుతుంది. ఈ సంగమ యుగంలో ఆత్మ పరమాత్మని కలుసుకుంటుంది. అందుకే దీన్ని సంగమ యుగం అన్నారు. ఇక్కడ సమయం పరివర్తన జరుగుతుంది, ఒక మహా పరివర్తన, యుగ పరివర్తన జరుగుతుంది. పూర్తి తమో ప్రధానతో ఉన్నటువంటి ఈ కలియుగం రేపు స్వర్ణిమ సతో ప్రధానమైన సత్యయుగంగా పరివర్తన చెందుతుంది. మరి ఇంతటి మహాన్ పరివర్తన జరగాలి అంటే ఈ రెండిటికి మధ్య ఏదైనా ఒక సంధి సమయం ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు ఒక మురికి పట్టినటువంటి వస్త్రము శుభ్రమై రావడానికి మధ్యలో ఏదైనా ప్రాసెస్ నడవాలా లేదా? డైరెక్ట్గా 1 సెకండ్లో అయిపోతుందా? ఒక రిపేర్లో ఉన్నటువంటి వాహనము మళ్ళీ మంచి నార్మల్ కండిషన్లో రోడ్ ఎక్కాలి అంటే ఆ రెండిటి మధ్యలో ఒక ప్రాసెస్ నడవాలా లేదా? అది గ్యారేజ్కి వెళ్ళాలి, అన్ని పార్ట్స్ క్లీనింగ్ అవ్వాలి, వస్త్రం కూడా చక్కగా ఉతకాలి, నానబెట్టాలి, క్లీన్ చేయాలి, డ్రై అవ్వాలి, ఉంది కదా ఒక ప్రొసీజర్. అలాగే ఈ కలియుగము ఒక్కసారిగా సత్యయుగంగా మారిపోదు. ఆ మారడానికి మధ్యలో సంగమ యుగంలో ఒక ప్రాసెస్ నడుస్తుంది. ఈ సంగమ యుగంలో పరివర్తన ప్రక్రియ జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఆత్మ రీఛార్జ్ అవుతుంది. ఆత్మ బ్యాటరీ సత్యయుగం నుండి మొదలుపెట్టి ఈ కలియుగం అంతిమానికి వచ్చేసరికి పూర్తిగా డిశ్చార్జ్ అయిపోతుంది. సత్యయుగంలో ఫుల్ బ్యాటరీ ఛార్జ్ ఉండేది, అందుకని మనం దేవతల్లాగా నిండుగా మొత్తం భూమిపైన ప్రతి మానవుడు దేవతగానే పిలువబడేవారు. అలా దేవతల రాజ్యం ఉండేది. తర్వాత బ్యాటరీ డిశ్చార్జ్ అవుతూ వచ్చింది. నెమ్మదిగా యుగాలు గడుస్తూ ఉంటే కలియుగం వచ్చేసరికి ఆత్మ పూర్తి లో బ్యాటరీలో ఉంది. ఇప్పుడు మళ్ళీ అగైన్ ఫుల్ ఛార్జ్డ్ బ్యాటరీగా కావాలి అంటే ఏం చేయాలి? ఛార్జింగ్ ప్రాసెస్ నడవాలి కదా. ఈ సంగమ యుగం అలాంటిది. ఈ సంగమ యుగంలో ఆత్మ కోల్పోయిన శక్తులన్నింటినీ పరమాత్ముడితో మనసును జోడించి తిరిగి నింపుకుంటుంది. ఇక్కడ సమయం మారుతుంది. ఇప్పుడు సమయం అని దేన్ని అంటారు? మనం రోజు టైం చూసుకుంటాం కదా, ఎన్నోసార్లు వాచి చూసుకుంటాం. వాల్ క్లాక్ వైపు దృష్టి వెళ్తూ ఉంటుంది. ఎందుకు?
చూసుకుంటాం? అదే టైం ఎంత అవుతుంది మనకేంటి? యాక్చువల్గా మనకు మన పనులు కరెక్ట్గా జరుగుతున్నాయా లేదా, మనం చేయాల్సినటువంటి పనులు చేస్తున్నామా లేదా అని తెలుసుకోవడానికి ఒక పారామీటర్గా మనము టైంని యూజ్ చేస్తున్నాం. అంటే సమయము మనకెప్పుడు ఏదో ఒక మెసేజ్ని ఇస్తూ ఉంటుంది. అందుకే వాట్ ఈస్ టైం అంటే టైం ఈజ్ ఎ మెసెంజర్ అంటారు. సమయము ఒక సందేశం ఇచ్చే సాధనం. ఇప్పుడు 9 అయింది అంటే బ్రేక్ఫాస్ట్ చేయాలి అని, లేదా 1 గంట అయిందంటే లంచ్ చేయాలి అని, 10 అయిపోయిందా ఆఫీస్కి వెళ్ళాలి అని, 4 అయిపోయిందా మేల్కోవాలి అని. ఏదైనా ఒక టైంని చూడగానే మీకు ఒక మెసేజ్ ఇమీడియట్గా అది కన్వే చేస్తుంది. సమయం ఎప్పుడు ఏదో ఒక సందేశాన్ని ఇస్తూ ఉంటుంది. సమయం ఇచ్చేటువంటి సందేశాన్ని బట్టి మనము వెంటనే పరివర్తన చేసుకుంటే లాభాన్ని పొందుతాం. ఎవరైనా ఏమంటారు, కాలం తీరు మెదలాలి అంటారు కదా. సమయము ఎలా చెప్తుందో, ఎలా ఉండమంటుందో అలా ఉండాలి, లేకపోతే వెనకబడిపోతారు అంటారు. అందుకే చూడండి, కొత్తగా వచ్చినటువంటి ఫ్యాషన్స్ ట్రెండ్ని ఎక్కువ మంది అడాప్ట్ చేసుకొని ఫాలో అయిపోతారు. అది నచ్చినా నచ్చకపోయినా ఇదే ట్రెండ్, ఇదే ఫ్యాషన్ ఇప్పుడు అనుకుంటారు. ఎందుకంటే కాలం తీరు నడవాలి కదా అని భావిస్తారు. అంటే కాలం మనకి ఇస్తున్నటువంటి సూచనలను ఫాలో అవుతూ వెళ్ళాలి అని అందరూ భావిస్తారు. ఈ కాలము, ఈ ఫ్యాషను, ఈ స్థూలంగా వచ్చే మార్పులు ఇవి చేసుకోకపోయినా నష్టం ఏమీ లేదు. కానీ సమయము ఒక పెద్ద మెసేజ్ ఏదైతే మొత్తం విశ్వానికి ఇస్తుందో ఆ కాల్ని మనం ఇగ్నోర్ చేస్తే, ఆ పరివర్తనను మన జీవితంలో తీసుకురాకపోతే నష్టపోతాం. ఇప్పుడు సమయం ఇస్తున్నటువంటి పిలుపు ఏమిటి అంటే కాల్ ఆఫ్ టైం అంటారు దీన్ని. స్వపరివర్తన చేసుకోండి, నేను మారుతున్నాను, మీరు కూడా మారండి అని సమయం మనకు సందేశం ఇస్తుంది. నేను ఒక కొత్త యుగం వైపుకు వెళ్తున్నాను, మీరు కూడా మీలో కొత్తదనాన్ని తీసుకురండి. నేను సత్యయుగం వైపుకు వెళ్తున్నాను, మీరు కూడా మీలో సత్యతను, సత్యయుగ లక్షణాలను తీసుకురండి అని సమయం మనకు సందేశాన్ని ఇస్తుంది. సమయం ఇస్తున్న ఈ సందేశాన్ని వింటూ మనం జీవితంలో పరివర్తన తీసుకురావాలి. ఇది ఈ చక్రంలో మనం తెలుసుకునేది. అయితే ఈ చక్రంలో స్వస్తిక్ ఎందుకు చూపించారంటే, ఈ యుగాల పరివర్తనలో ఏదైతే ప్రక్రియ జరుగుతూ ఉందో వీటన్నిటిలో కూడా శుభమే ఉంది. ఇది మంచి కోసమే. ఈ కలియుగం కూడా ఇప్పుడు మళ్ళీ చాలా తీవ్రమైనటువంటి అధర్మము, అన్యాయము పెరిగిపోయి మళ్ళీ అంతమై సత్యయుగంగా పరివర్తన అవుతుంది. ఇందులో కూడా కళ్యాణమే ఉంది అనేటువంటి సందేశాన్ని మనకు స్వస్తిక్ తెలియజేస్తుంది. ఇప్పుడు మనం కల్పవృక్షం గురించి తెలుసుకుందాం. మొత్తం సృష్టిని ఒక వృక్షంతో పోల్చి ఇక్కడ చూపించారు. ఏదైనా వృక్షానికి ముందుగా బీజం ఉంటుంది. బీజం తర్వాత వేర్లు, కాండం, కొమ్మలు, ఆకులు, ఇలా ఒక వృక్షం ఎలా వృద్ధి చెందుతుందో, నెమ్మదిగా ఒక్కొక్క యుగం ఎలా మొదలైంది, అసలు ఈ సృష్టి రూపీ వృక్షానికి బీజం ఏంటి, వేర్లేంటి, వీటి గురించి ఇందులో తెలుసుకుందాం. దీనినే ధర్మాల వృక్షము లేదా మానవ సృష్టి వృక్షము అని కూడా అంటారు. ఈ కల్ప వృక్షానికి బీజరూపుడు స్వయం పరమాత్ముడు, భగవంతుడు. భగవంతుని శక్తితోనే మొట్టమొదట ధర్మస్థాపన జరుగుతుంది. బీజం తర్వాత ఏ వృక్షానికైనా వేర్లు ఉంటాయి. వేర్ల భాగంలో సంగమ యుగాన్ని చూపించారు. ఒక్కొక్క యుగాన్ని ఒక్కొక్క భాగంలో స్టడీ చేస్తున్నాం ఇప్పుడు మనం. బీజమేమో భగవంతుడు, వేర్లేంటి అంటే సంగమ యుగం. ఎందుకు సంగమ యుగం వేర్ల భాగంలో ఉంది అంటే,
వేర్లు అనేవి ఏ వృక్షానికైనా పునాదిగా ఉంటాయి. వేర్లు బలంగా ఉంటే వృక్షం దాని ఆధారంతో ఎక్కువ కాలం నిలుస్తుంది. మరి వేర్ల నుండి మొత్తం వృక్షానికి శక్తి అందుతూ ఉంటుంది. సంగమ యుగంలో పరమాత్ముని తెలుసుకొని పరమాత్ముడు ఇచ్చేటువంటి శిక్షణలను ఆచరణలో పెట్టేటువంటి వారు యోగ శక్తితో తపస్సు సాధనను ఆచరిస్తూ నిరంతరం వారి శుభ సంకల్పాలతో మొత్తం సృష్టిలోని వారికి శక్తినిస్తూ ఉంటారు. అందుకని సంగమ యుగాన్ని వేర్ల భాగంలో చూపించారు. ఎందుకంటే ఈ సంగమ యుగమే రేపు రాబోయే సత్యయుగానికి ఆధారం. వర్తమానమే భవిష్యత్తుకు నాంది అంటారు కదా. మరి రేపు సత్యయుగం రావాలి అంటే ఇక్కడ సంగమ యుగమే దానికి ఆధారం. కలియుగం కాస్త సత్యయుగంగా మారడానికి సంగమ యుగం ఆధారం అవుతుంది. అందుకే సంగమ యుగాన్ని వేర్ల భాగంలో చూపించారు. వేర్లలో చూస్తున్నారు కదా, కొందరు తపస్సు చేస్తున్నట్టు, సాధన చేస్తున్నట్టు. ఆ తర్వాత కాండం ఉంటుంది. ఏ వృక్షానికైనా కాండం ఒకటే ఉంటుంది, కొమ్మలు చాలా ఉంటాయి, కానీ కాండం అయితే ఒకటే. మరి ఈ సృష్టి రూపీ వృక్షానికి కాండం భాగంలో సత్య త్రేతాయుగాలను చూపించారు. ఎందుకంటే ఈ రెండు యుగాల్లో ఒకే ధర్మం, ఒకే మతం, ఒకే కులం, ఒకే భాష, ఐకమత్యం ఉంటుంది. ఏకతకు ఐకమత్యానికి గుర్తుగా రెండు యుగాలను కాండం భాగంలో చూపించారు. సత్యయుగంను గోల్డెన్ ఏజ్గా లక్ష్మీనారాయణులు సింహాసనంపై కూర్చున్నట్టుగా చూపించారు. త్రేతాయుగంలో సీతారాములను. ఈ రెండు యుగాలు కూడా స్వర్గంగా పిలువబడతాయి. ఈ రెండు యుగాల్లో ఎటువంటి దుఃఖము, రోగము, శోకము, బాధ, హింస, ఎలాంటి అనారోగ్యము ఏవి ఉండవు. అవి పూర్తిగా స్వర్గంగా పిలువబడతాయి. తర్వాత ద్వాపర యుగాన్ని కొమ్మల భాగంలో చూపించారు. ఒక వృక్షము కాండం పైకెళ్తూ ఉంటే కొమ్మలుగా చీలిపోతుంది. ఒక వృక్షంలో కాండం పైకెళ్తూ ఉన్న కొలది కొమ్మలుగా విడిపోతుంది. అలాగే సృష్టిలో కూడా సత్యత్రేతాయుగాల్లో ఒకే ధర్మం ఉండేది. అక్కడుండే ధర్మాన్ని ఆది సనాతన దేవి దేవతా ధర్మము అంటారు. ఆది సనాతన దేవి దేవతా ధర్మం, దాన్నే షార్ట్గా సనాతన ధర్మం అంటారు. కానీ యాక్చువల్గా ఫుల్ పేరు చెప్పాలంటే ఆది సనాతన దేవి దేవతా ధర్మం. తర్వాత ద్వాపర యుగం నుండి ఆ ఆది సనాతన దేవి దేవతా ధర్మం నుండి 4 పాయలు వచ్చేస్తాయి, అంటే కొమ్మలు విడిపోతాయి. ఇబ్రాహీం ద్వారా ఇస్లాం మతం, బుద్ధుని ద్వారా బౌద్ధ మతం, క్రైస్ట్ ద్వారా క్రిస్టియన్ మతం, శంకరాచార్యుల వారి ద్వారా సన్యాస మతం. ఇలా 4 ముఖ్యమైనటువంటి కొమ్మలుగా చీలిపోయాయి. ఇబ్రాహీం వచ్చి ఇస్లాం మతం స్టార్ట్ చేసిన ఒక 500 సంవత్సరాలకి బుద్ధుడి ద్వారా బౌద్ధ మతం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాలకి క్రైస్ట్ ద్వారా క్రిస్టియన్ మతం. అలా ఒకరి తర్వాత ఒకరు వేరువేరుగా వారి యొక్క మార్గాలని ప్రపంచానికి చూపిస్తూ ధర్మాన్ని బోధించేటువంటి ప్రయత్నంను మొదలు పెడతారు. మనం ఇప్పుడు ఏదైతే కాలం చెప్పుకుంటున్నామో ఇప్పుడు దీన్ని క్రీస్తు శకం అంటారు. అంతకుముందు క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితం భారతదేశం స్వర్గంగా ఉండేది అని రాశారు. బైబిల్లో కూడా ఉంది. బిఫోర్ క్రైస్ట్ 3000 ఇయర్స్కి ముందు స్వర్గం ఉండేది భూమి పైన. అందులోనూ ప్రత్యేకంగా బైబిల్లో భారత్ స్వర్గంగా ఉండేది అని ఉంది. కానీ దాన్ని తర్వాత ఎడిషన్స్లో తీసేశారు. కానీ ఒరిజినల్ బైబిల్లో క్లియర్గా ఉంది భారత్ స్వర్గంగా ఉండేది. ఎప్పుడు?
క్రీస్తుకు 3000 సంవత్సరాల క్రితం. ఇప్పుడు క్రీస్తు వచ్చి 2000 సంవత్సరాలు అయిపోయింది. అంటే ఆ 3000 ఈ 2000 సంవత్సరాలు చూస్తే టోటల్గా 5000 సంవత్సరాలు. ఇప్పుడు మనం ఉన్నది సంధి యుగంలో. డేట్స్ లెక్కింపు మొదలైనప్పుడు ఎగ్జాక్ట్గా క్రైస్ట్ పుట్టగానే మొదలు పెట్టలేదు. క్రైస్ట్ని క్రాస్ పైన ఎక్కించిన తర్వాత కొంతకాలం వరకు ఎవ్వరూ క్రైస్ట్ పేరెత్తుకోలేదు. ఎందుకంటే అంత క్రూరమైనటువంటి ట్రీట్మెంట్ క్రైస్ట్కి ఎదురైంది కదా. భయంతో క్రైస్ట్ బోధించినటువంటి విషయాలు చాలా నచ్చినప్పటికీ ఆ భయంతో ఎవరూ కూడా క్రైస్ట్ పేరెత్తుకోలేదు. రోమన్స్ క్రూయల్గా ట్రీట్ చేశారు. కానీ రోమన్ కాలం పూర్తయ్యాక యహూదీ రాజు ఒకతను క్రిస్టియానిటీని అడాప్ట్ చేసుకున్నాడు. ఆ యహూదీ రాజు లెక్కలు మొదలుపెట్టాడు. ఎంతకాలం క్రితం క్రైస్ట్ వచ్చి ఉంటాడు అని. అప్పటికే కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. 100 సంవత్సరాల పైనే గడిచిపోయింది. అప్పుడు డేట్స్ లెక్కించారు. అప్పటి నుండి మొదలుపెట్టి లెక్క కట్టారు. అందుకే మనకి ఇప్పుడు 2026, మనం ఒక 26 ఇయర్స్ ఎక్స్ట్రా అయింది కదా, ఇంకా కొన్ని సంవత్సరాలు కూడా ఉంటుంది కదా అని అనిపిస్తుంది. యాక్చువల్గా ఇది ఎక్స్ట్రా ఏమీ కాదు. ఎగ్జాక్ట్గా చూస్తే మొత్తం కాలచక్రం క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాలు, క్రీస్తు శకం 2000 సంవత్సరాలు కలిపి 5000 సంవత్సరాలకు ఒకసారి రిపీట్ అవుతూనే ఉంటుంది. చక్రం ఆగదు. అలా కొన్ని లక్షలు కోట్ల సంవత్సరాలు అయిపోతుంది సృష్టికి. ద్వాపర యుగం నుండి ఇలా వేరువేరుగా కొమ్మలు చీలిపోతాయి. కొమ్మలు ఇంకా పైకెళ్తూ ఉంటే ఇంకా ఎక్కువగా చీలిపోతాయి. ఒక కొమ్మను కూడా చూడండి, కొంత దూరం వెళ్ళిన తర్వాత దాని నుండి మళ్ళీ ఇంకొక చీలిక వచ్చేస్తుంది. అలాగే ప్రతి మతం కూడా ధర్మపిత ఉన్నప్పుడు ఒకటిగా ఉండేది, కానీ వారు వెళ్ళిపోయిన తర్వాత అవి చీలిపోయాయి. ఇస్లాం మతం నుండి ముస్లిమ్స్ సెపరేట్ అయ్యారు. ముస్లిమ్స్లో మళ్ళీ సున్నీస్, షియాస్ అని ఉన్నారు. అలాగే క్రిస్టియానిటీలో కూడా చాలా రకాల వారు ఉన్నారు. కొందరు రోమన్ క్యాథలిక్స్ అంటారు, కొందరు ప్రొటెస్టియన్స్ అంటారు, కొందరు హిబ్రూస్ అంటారు, రకరకాలు ఉంటారు. బుద్ధుడి యొక్క 2 శిష్యులు హినయన్, మహయన్ అని 2గా ఆ బౌద్ధ మతాన్ని 2 పాయలుగా విడదీసి ఎవరి మార్గాన్ని వాళ్ళు ప్రోత్సహిస్తూ వచ్చారు. అందులో కూడా చీలికలు ఉన్నాయి. సన్యాస మతంలో చాలా ఉన్నాయి, చాలా, 1, 2 కాదు, చాలా రకాల మార్గాలు ఉన్నాయి అందులో. ఇలా అన్ని కొమ్మలు కూడా ఒకటిగా మొదలై తర్వాత విడిపోయాయి. కలియుగంలో ఇంకా ఇంకా ఎక్కువయ్యాయి. ఈరోజు కలియుగంలో ఎన్ని మతాలు, ఎన్ని కులాలు, ఎన్ని పంతాలు ఉన్నాయి అనేది చెప్పలేం. అందుకే కలియుగాన్ని ఎక్కడ చూపించారు? ఆకుల భాగంలో. చెట్టుకు లెక్క పెట్టలేనన్న ఆకులు ఉంటాయి. ఒక వృక్షానికి లెక్కించలేనన్ని ఆకులు ఉంటాయి. లెక్క పెట్టడం మొదలు పెడితే మనం ఎన్ని మతాలు ఉన్నాయి ఈరోజు ప్రపంచంలో అని మనం లెక్క పెడుతూ పూర్తి చేసేలోపు కొన్ని కొత్తవి పుడతాయి. అలా ఉంది ఇప్పుడు ప్రజెంట్. అతి అంతిమానికి గుర్తు అంటారు, పెరుగుట విరుగుట కోసమే అంటారు. అందుకే అతిగా పెరిగినటువంటి ఈ అధర్మము అంత వినాశనం అవుతుంది. ఈ వృక్షము మళ్ళీ తిరిగి కొత్తగా అంటు కట్టబడుతుంది, మళ్ళీ పునరావృతం అవుతుంది, చక్రం మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇప్పుడు ఈ మొత్తం కల్పవృక్షంలో మీరు ఎక్కడున్నారు? చివర్లో ఆకుల భాగంలోనా? మరి ఆకుల్లో ఉంటే సేఫ్టీ ఉంటుందా? ఆకులు ఊరికి రాలిపోతూ ఉంటాయి కదా, మరి సేఫ్ ప్లేస్కి వస్తారా? సురక్షితమైనటువంటి స్థానంలోకి
రావాలని ఉందా? రావాలనుకుంటున్నారా లేదా? వృక్షం క్రిందికి రండి. వృక్షం క్రింద సేఫ్ ప్లేస్ ఉంది, వేర్ల దగ్గర సురక్షితమైన స్థానం అది. ఎందుకంటే ఇది కల్పవృక్షం కదా. కల్పవృక్షాన్ని కోరికలు తీర్చే వృక్షం అని కూడా అంటారు. ఆ చెట్టు క్రింద ఉండి ఏది కోరుకుంటే అది జరుగుతుందంట. చెప్తారు, దీనిపైన స్టోరీ ఉంది. ఒకతను అడవిలో బాగా ఎండగా ఉన్న సమయంలో వెళ్తున్నాడు. ఒంటరిగా వెళ్తూ వెళ్తూ దాహం వేస్తుంది. బాగా దాహం అనుకుంటూ ఒక చెట్టు నీడన ఆగుతాడు. అనుకోకుండా అది కల్పవృక్షం. ఇక దాని క్రింద దాహం అని ఒకసారి రెండుసార్లు అనుకోగానే అమృత భాండం ప్రత్యక్షమవుతుంది. ఆ దాహము ఎంత ఎక్కువగా ఉంటుందంటే ఏమీ ఆలోచించకుండా తాగేస్తాడు. తర్వాత ఇదే చెట్టు క్రింద కూర్చొని ఏదైనా తింటే బాగుండు, ఏవైనా తినడానికి దొరికితే బాగుండు, ఎక్కడైనా మంచి ఫలాలు ఉన్న వృక్షాలు ఉంటే బాగుండు అని ఆలోచిస్తాడు. వెంటనే చాలా రకాల వంట పదార్థాలు ప్రత్యక్షమైపోతాయి. ఆకలిగా ఉండి ఆరగించేస్తాడు వెంటనే, ఏం ఆలోచించకుండా. తర్వాత ఇదే చెట్టు కింద కాసేపు ఒక కునుకు తీస్తే బాగుంటుంది, కాసేపు నిద్రపోతే బాగుంటుంది, ఏమైనా ఉంటే బాగుండు అని అనుకుంటాడు. అంతే, హంసతూలిక పానుపు ప్రత్యక్షమవుతుంది. అది ఎక్కి కూర్చుంటాడు. పడుకొని ఇలా చూస్తూ ఉంటాడు. అప్పుడు ఆయనకి డౌట్ వస్తుంది, అవును నాకు నీళ్ళు ఎవరు తెచ్చిచ్చారు? నాకెవరు కనబడలేదే? ఈ భోజనం అంతా ఎక్కడి నుండి వచ్చింది? ఎవరు తెచ్చారు? అమ్మో, ఈ చెట్టు మీద దయ్యాలైతే లేవు కదా అని అనుకుంటాడు. అనుకోగానే వెంటనే దయ్యాలు ప్రత్యక్షమవుతాయి. అమ్మో, అవి నన్నే చూస్తున్నాయి, నన్ను మింగవు కదా అనుకుంటాడు. అనుకోగానే వచ్చి మింగేస్తాయంట. అంటే ఏది అనుకుంటే అది జరుగుతుంది. కల్పవృక్షం అది అని స్టోరీలో చెప్తారు. ఇది వాస్తవంగా పైన ఎవరో తదాస్తు అనే దేవతలు ఉండడం కాదు, మన సంకల్పం మనకి తదాస్తు అనేస్తుంది. సంగమ యుగంలో మన ప్రతి సంకల్పానికి చాలా బలం ఉండి మనం ఏ సంకల్పం చేస్తే అది సిద్ధిస్తుంది. అందుకే వృక్షం క్రింద కూర్చోవాలి మనం. సంగమ యుగంలో ఉండడం అంటే ఏంటి? దానికోసం మనం ఏది ఎక్స్టర్నల్గా మార్చుకునే అవసరం లేదు. కేవలం ఆలోచనల్లో భగవంతుని స్మృతిని జోడించాలంతే. దానికోసం వేషం మార్చుకునే పని లేదు, ఇంకేదో చేయాల్సిన అవసరం లేదు. కేవలం మనస్సులో నేను ఆత్మను, నా తండ్రి పరమాత్మ, నేను పరమాత్మ సంతానాన్ని, భగవంతుని తోడుంచుకుంటూ ప్రతి కార్యం చేయటం, భగవంతుడి యొక్క శిక్షణలను వింటూ ప్రతి విషయంలో ముందుకెళ్ళటం, ఇదే మనం చేయాల్సింది. అంటే మన లైఫ్లో భగవంతుణ్ణి తోడుగా చేసుకోవాలి. మీరు భగవంతుడి యొక్క వరద హస్తం నా తలపైన ఉంది అని అనుభవం చేశారు కదా, అది నిరంతరం చెయ్యడం, అదే సంగమ యుగంలో ఉండటం. ఎప్పుడు భగవంతుడి నుండి మనం సపరేట్ అవ్వకూడదు. భగవంతుని స్మృతి నిరంతరం మనలో ఉండాలి. అది సంగమ యుగంలో జీవించడం అంటే సంగమంలో ఉండడం. ఆత్మ పరమాత్మని సంగమంలో ఉండటం, అదే సంగమ యుగంలో జీవించడం అంటే అర్థం. ఇంకేదో చేయడం కాదు. ఆత్మ పరమాత్మ ఎప్పుడు కలిసి ఉండటం. ఇప్పుడేంటి, మనం దుఃఖం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు భగవంతుడా అంటూ దండం పెట్టుకుంటున్నాం, కానీ క్లోజ్నెస్ అనుభవం అవ్వట్లేదు. కానీ యాక్చువల్గా నేను ఆత్మను, నా తండ్రి పరమాత్మ, వారు నా తోడే ఉన్నారు,
వారి వరదహస్తం నా తలపైనే ఉంది, వారు నా చేయి పట్టుకొని నడిపిస్తున్నారు, నా పక్క నుండి నాకు గైడ్ చేస్తున్నారు, వారే నాకు సర్వ సంబంధాలుగా నా వెంట ఉన్నారు. ఇలాంటి స్మృతిలో ఉంటే మనం సంగమంలో ఉన్నట్టు, ఆత్మ పరమాత్మ కలయిక జరుగుతూ ఉన్నట్టు. ఇది సంగమ యుగంలో జీవించడం అంటే అర్థం. అలా సంగమ యుగంలో మనం ఉంటే పరమాత్మ సంరక్షణలో ఉన్నట్టు. అయితే ఈ వృక్షాన్ని తలక్రిందులుగా చూపించారు. భగవద్గీతలో కూడా ఊర్ధ్వమూలం అధ శాఖ అన్న, అంటే దీని మూలము పైన ఉంది, శాఖోపశాఖలు క్రింద ఉన్నాయి. బీజం ఎవరు? భగవంతుడు కదా. బీజరూపుడైన భగవంతుడి నివాసం ఎక్కడ? పైన, పరంధామం. అందుకని వారిని పైన చూపించారు, తల క్రిందులుగా వృక్షాన్ని చూపించారు. అన్నింటికంటే లోయెస్ట్ ఎనర్జీ ఉన్న యుగం ఏది? కలియుగం. అందుకని దాన్ని క్రింద చూపించారు. ముందు బీజం తర్వాత వేర్ల భాగంలో భగవంతుని శక్తిని కలిగి సాధన చేస్తున్నటువంటి వారు, ఆ తర్వాత దేవతలు, ఆ తర్వాత అలా క్రిందకు వస్తూ ఉంటే కలియుగం. ఆత్మల వృక్షం కూడా మనము పరంధామంలో చూడవచ్చు. తలక్రిందులుగా ఉన్నటువంటి వృక్షం మోడల్లో ఆత్మలను చూపించారు. ఒక వృక్షం తలక్రిందులుగా ఉంటే ఎలా ఉంటుందో అలాగే ఉందా లేదా? ఆత్మలను అలా చూపించారు. బీజం పరమాత్ముడు, ఆ తర్వాత క్రింద శాఖోపశాఖలు ఉన్నట్టుగా ఆత్మల యొక్క వృక్షాన్ని చూపించారు. పరమాత్ముడు మన ఆత్మలందరికీ తండ్రి, ఆ తర్వాత నెమ్మదిగా దేవతా ధర్మం ఆత్మలు, ఆ తర్వాత మిగతా ధర్మాలన్నీ కూడా ఉన్నట్టుగా అలా ఆత్మల వృక్షంలో చూపించారు. ఈ కల్పవృక్షం చిత్రంలోనే ఒక పక్కన మాలను చూపించారు. ఆ మాలను వైజయంతి మాల, భక్తిలో 108 పూసలు ఉన్నటువంటి మాలను జపం చేస్తారు కదా, విజయమాల లేదా వైజయంతి మాల, రుద్రాక్షమాల అని అంటారు. రుద్రుడు పరమాత్మ, శివుడు, వారిని స్మరిస్తూ చేసేటువంటి ఆ స్మరణ జపంను మాల తిప్పడం అని అంటారు. అందులో 108 పూసలు ఉంటాయి. ఒకటేమో జంట పూస ఉంటుంది, ఒక పుష్పం కూడా ఉంటుంది. పుష్పము పరమాత్మ శివుడికి ప్రతీకగా చూపిస్తారు. జంట పూస బ్రహ్మ సరస్వతికి గుర్తుగా చూపిస్తారు. బ్రహ్మ సరస్వతి మానవ సృష్టిలో మొదటి జంటగా చూపిస్తారు, అంటే మొదటి వారిగా చూపిస్తారు. అయితే బ్రహ్మ సరస్వతిని పతి పత్ని అని అనుకుంటారు, కానీ వాస్తవంగా బ్రహ్మకు సరస్వతికి ఎలాంటి పతి పత్ని సంబంధం లేదు. బ్రహ్మ మొత్తం సృష్టి, మానవ సృష్టికి పిత, తండ్రి. బ్రహ్మను ప్రజాపిత అని అంటారు. సరస్వతి వారి మానస పుత్రిక అంటారు. శాస్త్రాలలో ఉంది, సరస్వతీ దేవిని బ్రహ్మ యొక్క మానస పుత్రిక అంటారు. సరస్వతీదేవిని మనం చదువుల తల్లి అంటాం కదా, విద్యాదేవి అంటాం. మరి ఏ విద్యను అభ్యసించి ఉండడం వలన విద్యాదేవి అయ్యారు? పిహెచ్డి ఏమైనా చేశారా? సరస్వతీదేవి ఎక్కడైనా చదువుకున్నారా? వాస్తవంగా అసాధ్యము, చాలా గొప్పది అని చెప్పేటువంటి విద్యను బ్రహ్మ విద్య అంటారు. అందరికీ అబ్బదది. బ్రహ్మ విద్య అబ్బడం అంటే మామూలు విషయం కాదు, అది అందరికీ సాధ్యపడదు అని అంటారు. అదొక బ్రహ్మ విద్య అంటారు. అటువంటి బ్రహ్మ విద్యను సరస్వతీదేవి అధ్యయనం చేశారు, తన జీవితంలో ధారణ చేశారు. బ్రహ్మముఖం ద్వారా భగవంతుడు వినిపించే జ్ఞానాన్ని జీవితంలో ఆచరించి చూపించారు. అందుకని సరస్వతీదేవిని విద్యాదేవిగా, చదువుల తల్లిగా కొలుస్తారు. అంటే ఏమైంది అక్కడ? బ్రహ్మ సరస్వతికి టీచర్ అయిపోయారు. ఒక విధంగా బ్రహ్మ యొక్క జ్ఞానాన్ని సరస్వతీదేవి అధ్యయనం చేశారు. బ్రహ్మ జ్ఞానాన్ని జీవితంలో ఆచరణలో పెట్టారు. సో బ్రహ్మ
గురువుగా పిలువబడతారు కదా, గురు బ్రహ్మ అంటారు. ఒక విధంగా సరస్వతి కూడా ఆ గురువు, పరమాత్మ సద్గురువు బ్రహ్మముఖం ద్వారా జ్ఞానం వినిపించినప్పుడు వారి దగ్గర స్టూడెంట్గా, వారి దగ్గర విద్యను అభ్యసించారు. అందుకే విద్యాదేవి అయ్యారు. ఎక్కడైనా మీరు చూడండి, సరస్వతిని, బ్రహ్మను ఇద్దరిని వేరు ఆసనాల్లో ఒకే చిత్రంలో చూపించిన దూరం చూపిస్తారు. ఇద్దరు పక్కపక్కన ఉన్నట్టుగా ఉండదు. ఇద్దరిని గౌరవంగా వేరు ఆసనాల్లో చూపిస్తారు. ఎందుకంటే సరస్వతీదేవి బ్రహ్మకు మానస పుత్రిక, అంతేగాని పత్ని కాదు. అయితే వారి యొక్క స్మరణను మాలలో చేస్తారు కాబట్టి జంటగా మాలలో పూసను ఒకటి చూపిస్తారు. మాలలో ఒక జంట పూసను వారికి గుర్తుగానే చూపిస్తారు. మొత్తం 108 పూసలు, అందులో ఒక 2 జంట పూసగా ఉన్నాయంటే మిగతా 106 పూసలు ఉంటాయి. ఇవన్నీ దేనికి గుర్తు, ఎవరికి గుర్తు? ఎవరైతే ఈ సంగమ యుగంలో పరమాత్ముని స్మరిస్తూ, భగవంతుని స్మృతిలో ఉంటూ స్వయాన్ని భగవంతుని సమానమైన స్థితిలోకి తీసుకొస్తారో, అంటే భగవంతుని జ్ఞాపకం చేస్తూ తన లోపల ఉన్నటువంటి విషయ వికారాలపైన విజయాన్ని పొంది పూర్తిగా వికర్మలన్నింటినీ వినాశనం చేసుకుంటారో, అలాంటి మొదటి 106 మంది, అంటే 108 మందికి గుర్తుగా ఆ 108 పూసల మాల తయారవుతుంది. ఒక్కొక్కరికి గుర్తుగా ఒక్కొక్క పూస. సృష్టి మొత్తంలో ఒక 108 మంది అలా పూజింపబడతారు. ఆ మాల 108 మందికి గుర్తు. మొత్తం ప్రపంచంలో ఒక 108 మంది పూర్తిగా వారి వికర్మలను వినాశనం చేసుకొని విషయ వికారాలపైన సంపూర్ణ విజయాన్ని పొందిన వారు ఉంటారు. ఆ 108 మంది పూజింపబడతారు, స్మరింపబడతారు, వారికి చాలా మహిమ చేయబడుతుంది. మరి మాలను జపించడం గొప్పనా, మాలలో జపించబడటం గొప్పనా? చూడండి, ఆలోచించండి. మాలను జపించమని ఎవరికైనా మీరు చెప్పారనుకోండి, పిల్లలకైనా ఎవరికైనా ఏమి తెలియని వాళ్ళకు కూడా ఇచ్చేసి ఇదిగో ఈ పదం రిపీట్ చెయ్యి అంటే చిలుక కూడా చేస్తుంది ఆ పని. కానీ ఇప్పుడు అందరూ రామ్ 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 అని స్మరణ చేస్తూ ఉన్నారు అనుకుందాం. అలా రామ్ రామ్ అని స్మరించే వ్యక్తి గొప్పవాడా, ఆ వ్యక్తి చేత స్మరించబడుతున్నటువంటి రాముడు గొప్పవాడా? ఎవరు గొప్ప? రాముడు గొప్ప కదా. అంటే మనం ఎలా అవ్వాలి? ఈ వ్యక్తిలాగా మనం స్మరించాలా, లేకపోతే రాముడిలాగా మనం అవ్వాలా? మనల్ని వేరే వారు స్మరించాలా? ఆ 108 మందిలో నేను ఒకడిని అవ్వాలి అనే లక్ష్యం మనం పెట్టుకోవాలి. ఛాన్స్ ఉంది మనకి. మొత్తం ప్రపంచంలో ఒక 108 మంది కంప్లీట్ విజయం పొందినటువంటి వారు ఉంటారు. అలాంటి వారిలో నేను ఒకడిని కావాలి అనే లక్ష్యం మనం పెట్టుకోవాలి. అలా మనం విషయ వికారాలపైన విజయాన్ని పొందాలి. అప్పుడు మనం కూడా మాలలో స్మరించబడతాం. వికారాలపైన విజయం పొందినటువంటి వారి మాల కాబట్టి వైజయంతి మాల అని అది పిలువబడుతుంది. ఇక్కడ మనం ఒకటి గుర్తించాలి. వర్తమాన సమయము మనకిస్తున్నటువంటి పిలుపును, సమయం ఇస్తున్న సందేశాన్ని గ్రహిస్తూ మనం స్వపరివర్తన చేసుకోవాలి. నేనేం పరివర్తన చేసుకోవాలి? నేను మంచిగానే ఉన్నాను కదా, నేనేం మారాలి? నేను ఎవరిని కష్టపెట్టను, నేను ఎవరి విషయాల్లోకి వెళ్ళను, నాదేదో నేను ఉంటాను, ఇంకా నేనేం మారాలి అని కొందరు అంటారు. పరమాత్ముడు ఏం చెప్తున్నారంటే, ప్రతి ఒక్కరు కూడా ముందు మీ మనస్సును నిరంతరం నాతో జోడించి ఉండండి.
అప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రపంచంలోని దుఃఖము, అశాంతి, సమస్యలతో సతమతమవుతున్నటువంటి వాళ్ళందరికీ మన నుండి శక్తులు, మన నుండి గుణాలు వారికి అందుతూ ఉంటాయి. మనం భగవంతుడితో కనెక్ట్ అయి ఉండడం వలన భగవంతుని శక్తి మన నుండి ఆ దుఃఖం, అశాంతిలో ఉన్న వాళ్ళందరికీ అందుతూ ఉంటుంది. నాకేం బాధలు లేవే, నాకేం కష్టాలు లేవే అంటే ఓకే, కానీ మీరు ఇంకొకరి కోసం ఆధారం కావచ్చు కదా. ఇప్పుడు సాగరం దగ్గరికి వెళ్ళి అందరు నీళ్ళు తాగుతారా? తాగలేరు కదా. సముద్రం నీళ్లు ఉప్పగా అనిపించి తాగలేరు. కానీ అదే సాగరం నుండి వెలువడిన నదులు, ఆ నదుల దగ్గరికి అందరు వెళ్తారు, ఆ నది నీళ్లు తాగుతారు అందరు. మనం అలాంటి నదిగా కావాలి. భగవంతుడు సాగరుడు, వారి నుండి మనం శక్తిని తీసుకుంటూ ఒక నదిలాగా అయి మన చుట్టూ దుఃఖం, అశాంతిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ పరమాత్మ శక్తులను అందించాలి. సమయం మనకు ఈ మార్పు మీలో తీసుకురండి అని చెప్తుంది. మన లోపల ఎన్నో వికారాలు ఇంకా ఉన్నాయి. కామం, క్రోధం, లోభం, మోహం, అహంకారం, ఈర్ష్య, ద్వేషం, పగ, ప్రతీకారం, ఈ విషయ వికారాలపైన సంపూర్ణ విజయాన్ని పొందాలి. ఇప్పుడు సమయం డిమాండ్ చేస్తుంది. సమయం ఇప్పుడు ఇది అవసరమని అంటుంది. కాబట్టి ఎమర్జెన్సీ టైంలో ఖచ్చితంగా ఏదేమైనా సరే మార్పు తెచ్చుకోవాల్సిందే. చూడండి, ఒక్కరోజు కూడా బయటికి వెళ్ళకుండా నేను ఉండలేను, అమ్మో నాకు రోజు బయటికి వెళ్ళాల్సిందే, లేకపోతే నేను ఇది చేయాల్సిందే అని అన్న వాళ్ళందరూ కోవిడ్ టైంలో ఏం చేశారు? ఏం చేసింది? ప్రపంచం మొత్తాన్ని ఆపేసిందా లేదా? అంటే ఎమర్జెన్సీ, సమయం డిమాండ్ చేస్తుంది ఏదైనా అంటే డెఫినెట్లీ దాన్ని అందరూ ఫాలో అవుతారు. ఇప్పుడు కూడా మరి అలాంటి సమయమే వచ్చింది. సమయం డిమాండ్ చేస్తుంది, స్వపరివర్తన చేసుకోండి, స్వయాన్ని మార్చుకోండి అని. ఇప్పుడు మారాల్సినటువంటి సమయం ఇది. ఈ మార్పు కోసమే భగవంతుడు మనకి చక్కటి జ్ఞానాన్ని అందిస్తూ, శిక్షణలను ఇస్తూ నడిపిస్తున్నారు. దీంతో మన జీవితాన్ని పరివర్తన చేసుకోవచ్చు. ఈరోజు మీరు హోంవర్క్గా నాలో ఏం మార్చుకోవాలి, నేను నా లోపల ఇంకా ఏ వికారాలు ఉన్నాయి? చెడు గుణాల లిస్ట్ అయితే చాలా ఉంది కదా. నాలో ఏ ఒక్క గుణం కారణంగా నేను పదే పదే ఇతరులను కానీ స్వయాన్ని కానీ డిస్టర్బ్ చేసుకుంటూ ఉంటాను? మనం డిస్టర్బ్ అవ్వడం కానీ ఇతరులను డిస్టర్బ్ చేయడం కానీ ఏదో ఒక సందర్భంలో జరుగుతూ ఉంటుంది కదా. సో ఏ అవగుణం నాలో ఇంకా ఉంది? ఇప్పుడు సమయం నాకు ఇస్తున్నటువంటి సందేశాన్ని బట్టి నాలో నేను ఏ మార్పును తెచ్చుకోవాలి, అది ఈరోజు అందరూ నోట్ చేసుకోండి. పరమాత్ముడికి దాన్ని సమర్పించండి. నా లోపల ఈ అవగుణం ఉంది, నేను దీన్ని మార్చుకోవాలనుకుంటున్నాను. భగవంతుడికి మనస్ఫూర్తిగా సమర్పించండి. భగవంతుడి శక్తి మీకు లభిస్తుంది. ఒక సత్సంకల్పం చేయండి. ఒక మంచి శుభమైనటువంటి అలవాటు చేసుకోండి. ఏదైనా ఒక మార్పును, ఒక చేంజ్ని తీసుకురండి. రొటీన్లో ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో మెలుకోవడం, లేదా సాత్విక ఆహారం తీసుకోవడం, లేదా రోజు పరమాత్మ మహావాక్యాలని, జ్ఞానాన్ని వినటం, రోజు కొంతసేపు ధ్యానం చేయటం, ఏవైనా ఒక మంచి అలవాటును ఈ రోజటి నుండి మీ జీవితంలో జోడించండి. అలా స్వపరివర్తన సాధ్యమవుతుంది. ఓం శాంతి.